హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మీ అందరికీ నేను కొన్న చిట్టి రోబోని చూపించబోతున్నానండి. ఈ రోబోని నేను ఎందుకు కొన్నాను, నాకు ఎలా యూస్ అవుతుందో డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి. యాడ్లో చూపించినట్టుగానే మన ఇంట్లో కూడా ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. అయితే ఇలా కొనుక్కునే వారందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ వీడియో అనేది కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా చూపించడం కోసమే కొంచెం లెంతీ వీడియో అయినా కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. చూసేద్దాం ఇప్పుడు ఎలా తీసుకోవాలి, నేను ఎక్కడ పర్చేస్ చేశాను, ఏ ప్రైస్‌లో కొనుక్కున్నాను, మొత్తం ఎలా వాడాలనేది కూడా డీటెయిల్డ్‌గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. ఈ కరోనా డేస్‌లోని పనమ్మాయి కోసం చూసి చూసి వాళ్ళొస్తారా? రారా? వాళ్ళెక్కడికెళ్లారని భయపడే బదులు ఇలాంటిదోటి మన ఇంట్లో ఉందనుకోండి, పనంతా చకచక క్విక్‌గా ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండీ! నేను దీన్నైతే అమెజాన్‌లో బుక్ చేశానండి. అమెజాన్ వాళ్ళు ఈ పెద్ద బాక్స్‌లో దీన్ని ప్యాక్ చేసి పంపించారు. మరెందుకు లేట్, మరి క్విక్‌గా బాక్స్ ఓపెన్ చేసి లోపలున్న మన చిట్టి రోబోని చూసేద్దాం. కొన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తదా? నేనెప్పుడు ఓపెన్ చేస్తానా? అని చాలా ఎక్సైటెడ్‌గా వెయిట్ చేశానండి. ఇంకా తొందరగా బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపించేస్తున్నాను. నేను మా డైనింగ్ టేబుల్ పైన ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి. చాలా పెద్ద బాక్స్‌లో వచ్చింది. కేర్‌ఫుల్‌గా అన్బాక్స్ చేసుకోండి. బాక్స్ ఓపెన్ చేసే ముందే ఎక్కడన్నా బ్రేకేజ్ కానీ ఏదన్నా ఉంటే ముందే చెక్ చేసి మాత్రమే ఓపెన్ చేసుకోండి. ఈ రోబో మాప్స్‌లోని చాలా కంపెనీస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. రీసెంట్ డేస్‌లోని దీనికి చాలా డిమాండ్ కూడా ఎక్కువుంది. ఎందుకంటే మన ఇంట్లో ఇది ఉన్నట్టయితే చాలా మటుకు పననేది తగ్గిస్తుంది. నార్మల్‌గా తుడుచుకోవడానికి రోబోతోని మాపింగ్, వాక్యూమ్ చేసుకోవడంలో చాలా వేరియేషన్ ఉంది. అదేంటో కూడా మీకు చూపిస్తాను. దీని పైనున్న సీల్‌ని ఓపెన్ చేసి చక్కగా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చండి. సీల్ బ్రేక్ అయ్యి ఉన్నట్టయితే మాత్రం తీసుకోవద్దు. ఈ రోబో మాపు అన్ని టైల్స్ వారికి సరిపడేలాగా డిజైన్ చేశారండి. నాకైతే ఫస్ట్ మా టైల్స్‌కి ఈజీగా అవుతదా? లేదా? అని చాలా డౌట్లుండేయి. అవన్నీ కూడా ఇది ఎలా క్లియర్ చేసిందో కూడా మీకు చూపిస్తాను. దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే యూవీ శానిటైజేషన్. ఇప్పుడు కరోనా డేస్ కదండీ! ఈజీగా కూడా కొంచెం శానిటైజర్ అది వేసామంటే ఇల్లంతా ఆటోమేటిక్‌గా శానిటైజ్ చేస్తది. ఇలా సీల్‌ని బ్రేక్ చేసి ఇప్పుడు బాక్స్‌ని అన్బాక్స్ చేసుకుందాం. కంపెనీ వాళ్ళైతే దీనికి 1 ఇయర్ వారంటీ అనేది ఇచ్చారండి. ఈ 1 ఇయర్‌లోని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళే రీప్లేస్ చేస్తారు. చూస్తున్నారు కదా! బాక్స్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చారు. మనం ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నాం కదండీ! ఈ ప్రొడక్ట్‌ని తప్పకుండా మాన్యువల్‌ని అయితే చదివి అప్పుడే వాడండి. దీన్నో పక్కన పెట్టుకుందాం. ఇది మాపింగ్ ప్యాడ్ అండి. మనం మాప్ చేసుకోవడానికి అంటే తడిగుడ్డ పెట్టుకోవడానికి ఈ ప్యాడ్‌ని యూజ్ చేసి మాత్రమే పెట్టుకోవాలి. అదెలా చేయాలో కూడా మీకు వీడియోలోని క్లియర్‌గా చూపిస్తాను. చూస్తున్నారు కదా! మన రోబో అనేది ముందు యాక్సెసరీస్‌ని చెక్ చేసుకుందామండి. దీంట్లోని రిమోట్ కూడా ఇచ్చారండి. ఈ రిమోట్‌తోని మనం చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. రిమోట్ ఆపరేషన్ అంతా కూడా మీకు క్లియర్‌గా ఏ మోడ్‌ని ఎలా యూజ్ చేయాలని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్‌గా చూసేయండి. ఛార్జింగ్ పిన్ అండి ఇది. ఇది ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ డాక్‌కి ఎళ్ళేలాగా సెట్టింగ్ కూడా ఇచ్చారు. అదెలాగో కూడా చూపిస్తాను. మాపింగ్ చేసుకోవడం కోసం 2 మాపింగ్ ప్యాడ్స్‌ని కూడా ఇచ్చారు. ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా అవుతుందో కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎలా ఫిక్స్ చేయాలో వీడియోని కంప్లీట్‌గా చూడండి స్కిప్ చేయకండా. కరెక్ట్‌గా ఫిక్స్ చేస్తేనే బాగా పనిచేస్తుంది. సెన్సార్ అనేది కరెక్ట్‌గా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ముందైతే మనము మన చిట్టి రోబోని బయటకి తీసుకొద్దాం. చూస్తున్నారు కదా! చాలా అట్రాక్టివ్ డిజైన్‌లో చాలా బాగా డిజైన్ చేశారండి. దీన్ని చూస్తుంటేనే మనకి ఎంతో నచ్చేస్తది. దీనికి చిన్న చిన్న చిట్టి చిట్టి బ్రషెస్ కూడా ఇచ్చారండి. ఆ చిన్న చీపుర్లు అదే ఆ చిన్న బ్రషెస్‌తోనే మొత్తం అంతా చెత్తని సెంటర్‌కి లాగి సక్షన్‌తోని తీసుకుంటది. మనం ఇది కొనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాక్యూమ్ చేయడం కోసం 2 బ్రషెస్ ఎక్స్ట్రాగా కూడా 2 ఎక్స్ట్రా బ్రషెస్ కూడా ఇచ్చారండి. మాపింగ్ కూడా 2 ఎక్స్ట్రా ప్యాడ్స్. ఒక ప్యాడ్ యూజ్‌లో ఉంటే ఒక ప్యాడ్ స్టాండ్ బైలో కూడా పెట్టుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా వాళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. ఇవన్నీ కూడా ఎలా ఫిక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో కూడా డీటెయిల్డ్‌గా మీకు చూపిస్తాను. చూసేద్దాం. చూస్తున్నారు కదండీ! ఈ చిన్న బ్లాక్ ఏంటా అనుకుంటున్నారా? దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలి? ఇది ఎక్కడ ఫిక్స్ చేయాలనేది చూపిస్తానండి. ఇది ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తుందొకటి. ఎక్స్ట్రా పీస్ మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఛార్జింగ్ డాక్.
ఈ ఛార్జింగ్ డాక్ని కూడా ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ అండి. సైడ్నున్న కేబుల్ని కనెక్ట్ చేసుకుని ప్లగ్లో పెట్టుకుని గోడకి దగ్గరగా పెట్టుకుని మాత్రమే ఈ ఛార్జింగ్ డాక్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ కంటూ ప్లగ్ అనేది ఏం లేదు. బట్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఇది ఎక్కడన్నా గోడకి అటాచ్ చేయాలేమో అనుకున్నాను, కానీ అవసరం లేదండి. చాలా సింపుల్గా ఇలా పెట్టేస్తే ఎలా అటాచ్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. రిమోట్లోని మనకి ఆప్షన్ అనేది ఉందండి, హోమ్ అని. ఆ హోమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఎక్కడున్నా కూడా మన రోబో అనేది ఛార్జింగ్ డాక్లోకి వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ పని పూర్తయిపోయిన తర్వాత కూడా దానంతట అదిగా వచ్చేస్తుంది. ఛార్జింగ్ అయిపోయినా కూడా వచ్చేస్తుంది. అలా ఈ అన్ని డిఫరెంట్ ఫీచర్స్తోని దీన్ని సెన్సర్స్ని అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇలా ఆటోమేటిక్గా వచ్చి ఛార్జింగ్లోకి వచ్చేస్తుంది. ప్రెజెంట్ అయితే నేను ఇంకా ప్లగ్ని కనెక్ట్ చేయలేదు కదండి. కనెక్ట్ చేసాక కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. చూస్తుంటే చాలా అట్రాక్టివ్గా ఉంది కదండి. నేనైతే చూసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఈ థర్మోకాల్ షీట్స్ని కేర్ఫుల్గా రిమూవ్ చేసుకోండి. ఈ థర్మోకాల్ షీట్ ఇచ్చిన ఈ ఏరియాని దేన్నన్నా గుద్దుకున్నప్పుడు దెబ్బ తగలకంట దానికంటూ చిన్న అడ్జస్ట్మెంట్లా ఇచ్చారండి. నార్మల్గా అయితే గోడకైతే అస్సలు టచ్ కావట్లేదు. వుడ్ వాటికైతే కొంచెం తగిలి మళ్ళీ బ్యాక్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న వీల్స్తోని ఇది రొటేట్ అవుతుందండి. ఈ తర్వాత మనం చిన్న చిన్న బ్రషెస్ అవి ఇచ్చారు కదా, దీన్ని కూడా అక్కడ మార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ రైట్ అని. ఆ మార్కింగ్ బట్టి కేర్ఫుల్గా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది పెట్టడం చాలా సింపుల్ అండి. అప్పుడప్పుడు తీసి ఈజీగా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని కేర్ఫుల్గా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వ్యాక్యూమ్గా పనిచేయడానికి అదే అండి ఇల్లు తుడుచుకునే ఫీచర్ని పనిచేసే ఫీచర్స్ అన్నిటిని ఫస్ట్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ ప్రెస్ అనే బటన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేశారంటే లోపల ఉన్న డస్ట్ కలెక్టర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. దాన్ని క్లీన్ చేసుకోవడానికి బ్రష్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కేర్ఫుల్గా చిన్న నాబ్ ఉంటుందండి, దాన్ని నొక్కితే బయటకు వస్తుంది. కేర్ఫుల్గా తీసుకోండి, అడ్జస్ట్మెంట్స్ అయ్యి పాడవకుండా. చిన్న సూట్ కేస్ లాగా భలే ఉంది కదండి. దీన్ని ఓపెన్ చేసి లోపల అది ఎలా అరేంజ్ చేశారో కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు ఒక బ్లాక్ చూపించాను కదండి, ఇది డస్ట్ కలెక్టర్ అండి. ఫైన్ డస్ట్ని ఇక్కడ కలెక్ట్ చేస్తుంది. దీని మూత ఓపెన్ చేసుకుంటే లోపల ఫిల్టర్ అనేది ఉంటుందండి. దాన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ ఫిల్టర్ని రెండు సైడ్లా అడ్జస్ట్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి. మనము ఏ కంపెనీ రోబోని తీసుకున్నా కూడా మనం మెయిన్గా చూడాల్సినవి కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. ఈ బాక్స్ కెపాసిటీ, ఈ డస్ట్ కలెక్టింగ్ బాక్స్ చిన్నదనుకోండి ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది, రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదే దీనికి వీళ్ళైతే 0.5 లీటర్స్ కెపాసిటీ ఇచ్చారు. నాకైతే 3 రోజుల వరకు వస్తుందండి. ఆల్రెడీ యూస్ చేసింది కూడా వీడియోని లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను, మీకు చూపిస్తాను, చూసేయండి. మనం సెకండ్ చూడాల్సిన ఫీచర్ వచ్చి సక్షన్ స్పీడ్ ఎక్కువ ఉన్నట్టయితే చాలా బాగా మాపింగ్ కానీ వాక్యూమ్ కానీ జరుగుతుందండి. ఆ చిన్న చిన్న బ్రషెస్ని చూసారు కదా, ఆ బ్రషెస్ సెంటర్లోకి తీసుకొస్తే ఇక్కడి నుంచి సక్షన్ అనేది జరుగుతుంది. మనం చూడాల్సిన థర్డ్ ఫీచర్ దీని బ్యాటరీ కెపాసిటీ అండి. వీళ్ళు మనకి 2600 mAh బ్యాటరీని ఇచ్చారు. దీంతో ఇది గంటన్నర 2 గంటల వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందనుకోండి ఆటోమేటిక్గా అదే డాక్కి వెళ్ళిపోతుంది. ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి మనకి 4 to 5 hours వరకు టైం అనేది పడుతుంది. ఇంకా ఇన్స్టాల్ చేస్తూనే మీకు ఇవన్నీ చెప్తున్నాను కదా, పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేయకపోతే మూత అనేది క్లోజ్ అవ్వదండి. పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితేనే అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. కేర్ఫుల్గా ఫిక్స్ చేసుకోండి. మూత పెట్టకుండా పెట్టేయడం వల్ల అది క్లోజ్ అవ్వలేదు. కేర్ఫుల్గా మూత పెట్టుకొని ఈసారి జస్ట్ ఇలా క్లిక్ చేశారంటే అలా క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చో. ఆల్మోస్ట్ రెడీ అయిందండి ఇది. వెట్ మాపింగ్ చేసుకునే ప్రాసెస్ని ఎలాగో కూడా మీకు ముందు చూపిస్తాను. వీడియోని కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడైతే రిమోట్లోని బ్యాటరీస్ వేసుకుని రిమోట్ని రెడీ చేసుకుందాం. రిమోట్లోని డిఫరెంట్ మోడ్స్ అనేవి ఇచ్చారండి. స్పాట్ క్లీనింగ్కి, జిగ్జాగ్లో వెళ్ళేలాగా చేసుకోవడం కోసం, తర్వాత ఇంకా డిఫరెంట్ టైమ్స్లో సెట్ చేసుకున్నప్పుడు మన ఇంట్లో లేనప్పుడు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ముందైతే బ్యాటరీస్ వేసుకుని దీన్ని ఆన్ చేసుకుందాం.
చూస్తున్నారు కదండీ! బ్యాటరీ వేసుకున్న తర్వాత ఈ సైడ్‌ని ఒక స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఆ స్విచ్‌ని ఆన్ చేసుకున్నారంటే ఈ రోబో మోప్ అనేది స్టార్ట్ అవుతుంది. చేసిన తర్వాత మాత్రమే దీన్ని ఆపరేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. వేసుకోంగానే మీకు బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుందండి. ఇలా అవినట్టయితే మాప్ అనేది పర్ఫెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయ్యి రెడీ అయినట్టు. చూస్తున్నారు కదా! చిన్న రోబో ఎలా తిరుగుతుందో. అచ్చం టార్టాయిస్‌లా అనిపించిందండి నాకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడైతే. నేను డైనింగ్ టేబుల్ మీద మీకు దాని సెన్సార్స్ ఎలా పనిచేస్తున్నాయనేది ఒక షార్ట్ డెమోని చూపిస్తున్నాను. అస్సలు పడిపోదండి ఎడ్జ్‌కెళ్ళినా కూడా. నాకైతే భయమేసింది. బట్ స్టిల్ పడిపోలేదు. అంత పర్ఫెక్ట్‌గా దాని సెన్సార్‌ని డిజైన్ చేశారు. క్లాత్ మీద చూపిస్తున్నాను కదా! అంత పర్ఫెక్ట్‌గా లేదు. బట్ మీకు గ్రౌండ్‌లో ఫ్లోర్ పైన ఎలా ఉందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమోట్ గురించి ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రిమోట్‌లోని ప్లాన్, ఆన్ అండ్ ఆఫ్ ఇంకా అన్ని డిఫరెంట్ మోడ్స్‌నైతే ఇచ్చారు. రిమోట్‌తో చాలా సింపుల్‌గా కూర్చొని మీ పనంతా చకచకా చేసేసుకోవచ్చు. జస్ట్ ప్లగ్ పెట్టుకొని ఇలా ఛార్జింగ్ పిన్‌లో పెట్టుకోవాలండి. పిన్‌కి వైర్ అయితే ఎక్కువ దూరం ఇవ్వలేదు. కొంచెం షార్ట్ డిస్టెన్స్‌లో ఉన్న దాంతో మాత్రమే పెట్టుకోండి. చూస్తున్నారు కదా! దీని సెన్సార్ అనేది యాక్టివేట్ అయ్యి లైట్ వెలిగింది కదండీ! ఇలా వెలిగి ఛార్జింగ్ అవుతుంది. 1 వీక్ వాడిన తర్వాత మీకు రివ్యూ చేసి చూపిస్తున్నాను. మా మంచం ఒక కార్నర్‌లో కొంచెం తగులుతుందండి. అందుకనే సైడ్‌ని స్క్రాచెస్ అవి పడ్డాయి. అలా కాకుండా కూడా మీకు నార్మల్‌గా ఉండాలంటే కిందని ఏ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోండి. మనము స్టార్ట్ చేసే ముందే దీంట్లోని కరెక్ట్‌గా అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ప్లేస్ చేసుకున్నామో లేదో చూసుకొని, అప్పుడు స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. కూర్చొని చక్కగా అలా ఆపరేట్ దాని పని అదే చేసేస్తుంది. మధ్య మధ్యలో ఒకే స్పాట్‌లో ఎక్కువ సేపు చేస్తుందనిపించినప్పుడు రిమోట్‌తో ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చూపించడం కోసం అని చెప్పి నేను షార్ట్ డిస్టెన్స్‌లోనే చూపిస్తున్నానండి. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే, గోడ దగ్గరికెళ్తే మాత్రం ఆటోమేటిక్‌గా దీని సెన్సార్ యాక్టివేట్ అయ్యి టచ్ చెయ్యట్లేదు. కానీ నాకనిపించిన నెగెటివ్ ఫీచర్ ఏంటంటే, ఫర్నిచర్‌నయితే మాత్రం కొంచెం గుద్దుకుంటుందండి. మరి నెక్స్ట్ టైమ్ అప్‌గ్రేడేషన్స్‌లో వాళ్ళు ఈ ఫర్నిచర్‌ని కూడా గుద్దుకోకుండా ఇస్తే చాలా బాగుండు. మనుషుల్ని కూడా టచ్ చేయట్లేదు. ఆబ్జెక్ట్‌ని చాలా తక్కువ ఆబ్జెక్ట్స్‌నే టచ్ చేస్తుందండి. మనుషుల్ని టచ్ చేయట్లేదు, గోడని టచ్ చేయట్లేదు. దీంట్లోని 4 డిఫరెంట్ మోడ్స్ అనేవి ఇచ్చారండి. ఒక మోడ్ ఫస్ట్ మోడ్ ఏంటంటే ఆటోమేటిక్. ఈ ఆటోమేటిక్ మోడ్‌లో పెట్టుకున్నామంటే చక్కగా ఇల్లంతా అదే క్లీన్ చేసేస్తది. ఇలా చిన్న చిన్న కార్పెట్స్ కానీ, మ్యాట్స్ కానీ ఏమన్నా ఉంటే దాని మించి వెళ్ళి చేసేస్తదండి. దీని మీద ఏది పడిపోకుండా చూసుకోండి సరిపోతుంది. మన ఇంట్లో కొన్ని కొన్ని అన్‌బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుకుని ఉంటాయి కదండీ! అలాంటివి లేకుండా చూసుకోండి సరిపోతుంది. మన మోడ్ 2 అనేది స్పాట్ క్లీనింగ్ మోడ్ అండి. సడెన్‌గా ఏదన్నా పడిపోయిందనుకోండి, అక్కడ మాత్రమే క్లీన్ చేయాలంటే మోడ్ 2ని యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ మోడ్ వచ్చి ఎడ్జ్ మోడ్ అండి. ఎడ్జెస్‌లో క్లీన్ చేసుకోవడానికి అలా అయితే మీకు మోడ్ నంబర్ 3 పెట్టేసుకున్నారనుకోండి, చక్కగా అన్ని ఎడ్జెస్‌లోకి అదే ఆటోమేటిక్‌గా వెళ్ళి ఎడ్జ్ అంతా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మా డైనింగ్ టేబుల్ చుట్టూ ఎలా తిరుగుతుందో చూసారు కదా! ఫస్ట్ మోడ్ 1లో పెట్టుకొని స్టార్ట్ చేశారంటే ఇంట్లో సెంటర్ ఏరియా అంతా క్లీన్ చేసేస్తది. తర్వాత 3లో పెట్టుకున్నారంటే అన్ని ఎడ్జెస్‌ని ఎక్కడా వదలకంట క్లీన్ చేస్తది. ఎక్కడన్నా ఉండిపోయినట్టు అనిపించిందనుకోండి ఆటోమేటిక్‌గా అదే మళ్ళా వెనక్కొచ్చి చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా! ఎడ్జెస్‌లో ఇక్కడ కరివేపాకు కావాలనే వేశానండి. ఒకసారి పక్క నుంచి వెళ్ళినా ఇంకొకసారి బ్యాక్‌కొచ్చి మళ్ళా క్లీన్ చేసేస్తదది. ఈ బ్రషెస్‌తో సెంటర్‌కి తీసుకుంటుందండి. సెంటర్ నుంచి సక్షన్ అనేది జరుగుతుంది. ఏ ఎడ్జ్‌ని కూడా అస్సలు వదలదు. మరీ కొంచెం ఎళ్ళలేని ప్లేస్ అయితే మనము ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. వర్కింగ్ వుమెన్స్‌కైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మాపింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇదొచ్చాక మా ఇల్లయితే కొంచెం కొత్తగా అనిపించిందండి. చాలా బావుంది. అస్సలొక విషయం చెప్పడమే మర్చిపోయానండి మీ అందరికీ. మా ఫ్లోర్‌కి అవుద్దా లేదా అని లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను చాలా ఆలోచించాను. అప్పుడే యురేకా ఫోక్స్ వాళ్ళు డెమో అరేంజ్ చేస్తానన్నారు. డెమోలో చూసాక సూపర్‌గా పనిచేస్తుందనిపించి నేను వెంటనే అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. ఆ లింక్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎలా కొనుక్కోవాలో డీటెయిల్డ్‌గా చెప్తాను చూసేయండి. వీడియో కంటిన్యూ అవుతుంది. మొత్తం క్లీనింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత హోమ్ అని క్లిక్ చేశారంటే అదే వెతుక్కుంటూ డాక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ పెట్టేసుకుంటది. కానీ డాక్ మాత్రం ఆన్‌లోనే ఉంచుకోవాలి.
రిమోట్‌లో ఇచ్చిన సింపుల్ ఫీచర్స్‌ని కూడా ఏంటో క్లియర్‌గా తెలుసుకుందామండి. రిమోట్ ఆపరేటింగ్ 1, 2 డేస్ టఫ్‌గా అనిపిస్తుంది. ఒకసారి ఆపరేట్ చేయడం అలవాటయిందంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్లాన్ అంటే మనం ఇంట్లో లేనప్పుడు కానీ, లేదంటే ఏదైనా పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ షెడ్యూల్‌లో మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ప్లాన్‌లో టైం సెట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ టైంలో అది క్లీనింగ్ చేసేస్తుంది. ఆల్రెడీ దీంట్లో ఉన్న డిఫరెంట్ మోడ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదండీ. ఫస్ట్ మోడ్ అయితే ఆటోమేటిక్ క్లీనింగ్ మోడ్, సెకండ్ మోడ్ అయితే స్పాట్ క్లీనింగ్ మోడ్, థర్డ్ మోడ్ అయితే ఎడ్జ్ క్లీనింగ్, ఫోర్త్ వన్ అయితే షెడ్యూల్డ్ మోడ్. అంటే ఏదైనా పర్టిక్యులర్ షెడ్యూల్డ్ కానీ, ఒక రూమ్‌కి కానీ ఏదైనా అలా పెట్టుకున్నారంటే అది ఆటోమేటిక్‌గా ఆ టైంలో క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇది మన ఇంట్లో ఉన్నదనుకోండి, మన ఇంట్లో తుడుచుకునే పని తగ్గుతుంది అనే కాకుండా, ఇది తుడిచిన దానికి, మనం తుడుచుకున్న దానికి చాలా వేరియేషన్ ఉందండి. తుడిచిన ఫ్లోర్‌లో కూడా చాలా డస్ట్ అయితే వస్తుంది. నేను డస్ట్‌ని చూసి చాలా సార్లు లిటరల్లీ షాక్ అయ్యానండి. అంత డస్ట్‌ని సక్షన్‌లో తీస్తుంది. అంత ఫైన్ డస్ట్ అయితే మన ఇంట్లో ఉందని మనం అసలు అనుకోమసల. తుడుచుకుంటున్నాం, తడి కూడా పెట్టుకుంటున్నాం కదా అనుకుంటాం కదా! తడిగుడ్డ ఎలా పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇదైతే మాపింగ్ ప్యాడ్ అండి. మాపింగ్ ప్యాడ్ ఇంకా మాపింగ్ కోసమని 2 క్లాత్స్ అనేవి ఎక్స్ట్రాగా ఇచ్చారు. దీనిపైన ఈ క్లాత్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని కేర్‌ఫుల్‌గా అప్పుడు మాత్రమే మాపింగ్ చేసుకోవాలి. అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. చూస్తున్నారు కదండీ! ఇలా స్టిక్కర్స్‌లా ఇచ్చారు. కేర్‌ఫుల్‌గా దీనిపైన అటాచ్ చేసుకోండి. ఎక్కడ పక్కకు పోకుండా కేర్‌ఫుల్‌గా అటాచ్ చేసుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా పామారంటే సెట్ అయిపోతుంది. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి వెట్ చేసుకుని అప్పుడు మాత్రమే మాపింగ్ చేసుకోండి. ఎందుకనంటే దీంట్లోని అన్ని బెస్ట్ ఫీచర్స్ ఇచ్చి వాటర్ తీసుకునే కెపాసిటీని మాత్రం చాలా తక్కువ ఇచ్చారండి. వాటర్ తీసుకునే కెపాసిటీ జస్ట్ 50 ఎంఎల్ మాత్రమే ఇచ్చారు. 50 ఎంఎల్ వాటర్‌తో డైరెక్ట్‌గా ఇది పెట్టామంటే ఇదే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు ఇలా చెప్పారు. దీన్ని ఒకసారి తడిపి దీనికి అటాచ్ చేసుకుంటే ఆ ఉన్న వాటర్‌తో ఒక్క రూమ్ వరకు అయితే పర్ఫెక్ట్‌గా మాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ అనేది ఇచ్చారండి. యారో మార్క్ దగ్గర ఓపెన్ చేసుకొని వాటర్ వేసుకోండి. వాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు దీని సెన్సర్స్ అయ్యి డ్యామేజ్ అవ్వకుండా కేర్‌ఫుల్‌గా ఒక బాటిల్‌తో కానీ, ఎడ్జ్ ఉన్న దాంతో కానీ వాటర్‌ని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకొని మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా! నేనైతే వాటర్‌ని ఇలా ఫిల్ చేసి మీకు చూపిస్తున్నాను. వాటర్ ఫిల్ చేయగానే క్లాత్ ఏరియా అంతా స్లోగా వెట్ అవుతుందండి. అలా కాకుండా నేను ఆల్రెడీ క్లాత్‌ని వెట్ చేసి దీనికి అటాచ్ చేస్తాను. మీకు చూపించడం కోసమని నేను తర్వాత చేశానండి. దీంట్లో క్లియర్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ట్యాంక్ క్లీనింగ్స్‌కి ఆటిలకి ఈజీగా ఉంటుందని చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారంట. అలా అయితే చెయ్యొద్దని చెప్పి క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా! వాటర్ వెయ్యంగానే చిన్న వాటర్ స్పాట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని తడిపి తీసుకొచ్చి దానికి అటాచ్ చేసేస్తాను. ఫస్ట్ ఒక 1 వీక్ టఫ్‌గా అనిపిస్తుందండి. తర్వాత మనతో అది అలవాటైపోయి మనకు కూడా పని ఈజీగా అయిపోతుంది. ఇల్లయితే ఎంత క్లీన్‌గా ఉంటుందో! ఇదొచ్చినందుకన్నా మనం కిందేమి పెట్టమండి. ఎందుకంటే మన రోబో తిరగడానికి స్పేస్ ఇవ్వాలి కదా! సో, కిందయితే నేనేమి పెట్టక మా ఇల్లయితే నాకు చాలా క్లీన్‌గా అనిపిస్తుంది. ఈ వాటర్‌ని ఫిల్ చేసుకునేటప్పుడే దీంట్లోని ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ వేసుకున్నారంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి దాంతో పాటు. శానిటైజర్ కానీ ఏదైనా వేసుకోండి పర్వాలేదు. దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో కూడా క్లియర్‌గా మీకు చూపించేస్తాను. డ్రై వాక్యూమ్ సక్షన్‌కైతే 10/10 మార్క్స్ వేయొచ్చండి. కానీ మాపింగ్‌కైతే నేను 7 మార్క్స్ వరకు మాత్రమే ఏస్తాను. ఎందుకని అంటారా? ఇది తక్కువ వాటర్ తీసుకుంటుంది కదా! క్లీన్ అవుతుంది కానీ ఇంకొంచెం తడిగా మనకు అలవాటయింది కదా! ఎక్కువ రోజుల నుంచి. సో, సడెన్‌గా ఇది చాలా లైట్‌గా క్లీన్ చేస్తుంది. సో, ఇంకొంచెం బెటర్ ప్రొవిజన్ వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఇచ్చినట్టయితే ఇంకా బావుంటుందని నేను అనుకుంటున్నాను. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. నేనైతే 3 ఇన్ 1ని సెలెక్ట్ చేసుకున్నాను. అదైతే చాలా పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుంది. చూసారు కదా! రోబోని తిరగేసి దీనికి ఈజీగా ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. 1 వీక్ వాడిన తర్వాత నేను దీన్ని అటాచ్ చేశానండి. ముందే అటాచ్ చేయలేదు. ఎందుకంటే సక్షన్ అది ఎలా పనిచేస్తుందో చూసుకొని అప్పుడు చేద్దామని చేయలేదు. చూస్తున్నారు కదా! ఇలా చక్కగా దీనికి 4 హోల్స్ అనేవి ఉంటాయండి. ఆ హోల్స్‌లోని జస్ట్ కేర్‌ఫుల్‌గా పెట్టి ఇలా ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్‌గా అదే సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని ఈజీగా మాపింగ్ అనేది చేసేసుకోవచ్చు.
మనకు కావాలంటే 2 ఫీచర్స్‌ని కూడా ఒకేసారి చేసేసుకోవచ్చండి. ఒక పక్క తుడుస్తూ ఉంటది. ఒక పక్క తడి కూడా పెట్టేస్తూ ఉంటది. 2 పనులు చకచకా అయిపోతూ ఉంటాయి. ఏది కావాలంటే అది ఈజీగా చేసుకోవచ్చు. మా ఫ్లోర్‌లో మీకు మాపింగ్ చేసేది చూపిద్దాం అనుకున్నాను కానీ, మా ఫ్లోర్‌లో తడి కనిపించదు కాబట్టి మీకు క్లియర్‌గా చూపించలేకపోయాను. బట్ ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఆటోమేటిక్‌గా అదే సక్షన్ అనేది వస్తుంది కాబట్టి చాలా ఈజీగా ఆరిపోతుంది. ఫ్యాన్ ఏసి వాటర్ ఆరేంత వరకు వెయిట్ చేసే ఆ పనైతే ఉండదు. చూసారు కదా! చకచక ఎలా చేసుకోవచ్చో పనంతాని. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయాలనుకుంటే కిందనున్న లింక్‌ని క్లిక్ చేయండి. నాకైతే ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో 15,500కి నేను తీసుకున్నాను. యూరేకా ఫోక్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేశానా అని చెప్తా అన్నాను కదండీ! యూరేకా ఫోక్స్ వారైతే సర్వీస్ అనేది పర్ఫెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ నేను కొని 1 వీక్ టు 10 డేస్ అయింది కదండీ! ఈ 10 డేస్‌లో నాకు 4 కాల్స్ వచ్చాయండి కస్టమర్ కేర్ నుంచి. ఎలా పనిచేస్తుంది? ఏదైనా వీడియో డెమో కావాలా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అని తెలుసుకోవడం కోసం. ఇలాంటి సర్వీస్ ఇస్తే మనకి ఏదైనా సూపర్‌గా ఉంటుంది. మీకు కూడా నచ్చిందా మరి? అయితే కిందనున్న మా లింక్‌ని క్లిక్ చేసి తీసుకోండి. మీకు కూడా బెస్ట్ ప్రైస్‌కి దొరుకుతుంది. చూస్తున్నారు కదా! నేను చేసిన ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. కొనుక్కునేవారు ఎవ్వరికన్నా ఇది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. క్లీనింగ్ మోడ్స్‌నే కాకుండా డిఫరెంట్ సెన్సార్స్‌ని కూడా చాలా బాగా సెట్ చేశారండి. ఎక్సలెంట్‌గా మనకి యూజ్ అవుతుంది. దీని యూజింగ్‌లో వేరే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో రాయండి. మీ డౌట్స్‌కి క్లియర్ ఆన్సర్స్ నేను రాస్తాను.